నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో అందరికీ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ వీడియోలో మీకు ఏపీ టెట్ 2024కి సంబంధించి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి ఇక్కడ మీకు ప్రాసెస్ చూపించడం జరుగుతుంది. అలాగే దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అంటే ఇవి ఉంటే ఇవి లేకుంటే మనకి పరీక్ష రానివారు అనేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో మీ ప్రిపరేషన్ కూడా అంత బాగుంది అవుతుందని అనుకుంటున్నాను. అందరూ కూడా మరి ఎకనామిక్ టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆల్రెడీ ఈరోజు మనకి అంటే సెప్టెంబర్ 22 నుంచి ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని చెప్పేసి చెప్పారు కదా. సో మనకి ఓవర్ అయితే ఇలా ఉంది. మరి ఇక్కడ నుంచి ఇలా అన్నీ కూడా మనకి క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్ సంబంధించి అన్నీ కూడా. మరి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా కొత్త ఓపెన్ అవుతుంది, కొత్త ట్యాబ్ అనేటువంటిది. ఇక్కడ మీరు క్యాండిడేట్ ఐడి అలాగే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి జస్ట్ మీరు ఇక్కడ లాగిన్ అని చేస్తే కనుక మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు అది చూపిస్తాను. మీరు సైన్ ఇన్ చేయగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బ్రౌన్ కలర్ కనిపిస్తుంది బటన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ హోమ్ క్యాండిడేట్ సర్వీస్ అనేది క్యాండిడేట్ సర్వీస్ మీద క్లిక్ చేయగానే కింద కొంచెం స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు చూడండి హాల్ టికెట్ డౌన్లోడ్ ఉంది కదా. దాని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ లోడింగ్ అని చెప్పేసి వస్తుంది. లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేయండి అని చెప్తుంది. పేపర్ మీది ఏముంటే ఆ పేపర్ ఇక్కడ జస్ట్ 2-1 అది అనేటువంటిది వస్తుంది. వచ్చిన తర్వాత లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ జస్ట్ మనకి కింద హాల్ టికెట్స్ అనేటువంటి అంతా వస్తుంది కాబట్టి జస్ట్ మీరు అది చూసేయండి. చూసేసిన తర్వాత ఇలాగా హాల్ టికెట్స్ మీ డీటెయిల్స్ మీ అన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత కింద ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవి తీసుకెళ్ళకూడదు, ఏవి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవ్వాలనేటువంటి కూడా ఇవన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ పైన చూడండి ప్రింట్ హాల్ టికెట్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. మీకు రైట్ సైడ్లో ఇక్కడ జస్ట్ యారో మార్క్స్ ఉన్నాయి కదా. సో ఈ యారో మార్క్స్ మీద క్లిక్ చేస్తే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కొత్తగా దాని సేవ్ అని చెప్పేసి అడుగుతుంది. ప్రింట్ అని చేసుకుంటే మనకు సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మనకు ఆల్రెడీ మీ డౌన్లోడ్స్ అనేటువంటిది కనిపిస్తుంది. చూసాం కదా. ఇప్పుడు ఈ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనకు ప్రాసెస్ చూపించాను. సో ఆ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మరి మీ ఎగ్జామ్ ఎప్పుడుందో కింద కామెంట్ చేసేయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇన్స్ట్రక్షన్స్ ఏంటివయ్యా అని అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఒకసారి మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే ఈ యొక్క హాల్ టికెట్ ఏదైతే ఉందో అన్నీ కూడా మీ నేమ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నారు. సెకండ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్కి వచ్చినప్పుడు ఏదో ఒక వ్యాలిడ్ ఒరిజినల్ ఐడి కార్డ్ అనేటువంటి తీసుకొని రావాలి అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అంటే లైక్ ఆధార్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ది ఎవరికైతే హాల్ టికెట్ మీద ఫోటోగ్రాఫ్ సరిగా క్లారిటీగా లేదో సో వాళ్ళు ఏం చేయాలంటే వచ్చేటప్పుడు 2 పాస్పోర్ట్స్ తీసుకొని అలాగే దాంతోపాటు ఒక అండర్టేకింగ్ తీసుకొని రావాలని చెప్పేసి అంటున్నారు. ఫోర్త్ పాయింట్ మీ థింగ్స్ ఏవైనా ఉంటాయి కదా. సో వాల్యుబుల్ థింగ్స్ కానీ లేకుంటే మీ మెటీరియల్ కానివ్వండి ఏదైనా లగేజ్ కానివ్వండి సంథింగ్ అవన్నిటి కూడా ఆ సెంటర్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ బాధ్యులు కారని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ క్యాండిడేట్స్ ఏవైతే వస్తారో అక్కడ వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ వెరిఫై చేసిన తర్వాతనే మనకి లోపలికి అనుమతిస్తారని చెప్పేసి చెప్తున్నారు. సిక్స్త్ పాయింట్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ దేర్ మెటీరియల్స్ అని చెప్పేసి అంటే మీ యొక్క ఏదైతే చదువుకోవడం మెటీరియల్ తెచ్చింటారు కదా గ్యాడ్జెట్స్ కానివ్వండి లైక్ మీ పేజెస్ కానివ్వండి అలాగే ఏవైనా కానివ్వండి డిజిటల్ వాచెస్ కానివ్వండి ఇట్లాంటివి క్యాలిక్యులేటర్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఏవి కూడా అనుమతించబడమని చెప్పేసి చెప్తున్నారు. 7వ పంచుగా క్యాండిడేట్స్ని టాయిలెట్స్ పంపించబడదు అని చెప్పేసి అంటున్నారు. ఇవి అర్జెంట్ ఎమర్జెన్సీ ఏమైనా ఉండతే దానికి. 8th పాయింట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మళ్ళీ ఈ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా ముందే బయటకు వెళ్ళడానికి అనుమతి లేదు. ఎగ్జామ్ అయిపోయినా కూడా ఒకవేళ అట్లా మధ్యలో వెళ్తే కనుక వాళ్ళ ఎగ్జామ్ ఏదైతే ఉందో డిస్క్వాలిఫై లాగా మేము చెప్తామని చెప్పేసి పరిగణన తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 9th పాయింట్ మీకు కంప్యూటర్లో మీకు ఇష్యూ ఉన్నట్లయితే కనుక మీరు వెయిట్ చేయండి. అంతేగాని పక్క వాళ్ళతో ఉన్న వాళ్ళతో మాట్లాడడం కానీ అలాంటివన్నీ కూడా చేసినట్లయితే మీ యొక్క క్యాండిడేట్ నుంచి కూడా డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి అంటున్నారు. 10th సమస్యలు ఉన్నట్లయితే సిస్టమ్ రిలేటెడ్ కానీ లేకుంటే టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి కానీ మీరు వెంటనే ఇన్విజిలేటర్కి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. 11th పాయింట్ మీకు మొత్తం 150 నిమిషాలు అయితే ఇస్తాము అలాగే 150 క్వశ్చన్స్కి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ 12th పాయింట్ దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ అని చెప్పేసి మనం ముందు నుంచి కూడా చెప్తా ఉన్నామండి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవని చెప్పేసి. నెక్స్ట్ 13th పాయింట్ వచ్చేసి క్వశ్చన్ విల్ బి అవైలబుల్ ఇన్ 2 లాంగ్వేజెస్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇంగ్లీష్ అని చెప్పేసి కంపల్సరీ ఇస్తున్నారు. తర్వాత ఇంగ్లీష్ బై ది క్యాండిడేట్ అంటే ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది. ఒకవేళ మీరు తెలుగులో చూస్ చేసుకుంటే తెలుగు లాంగ్వేజ్ అనేటువంటిది కూడా అంటే 2
లాంగ్వేజెస్‌లో అయితే మేము ఇస్తామని ఇంకోటి ఈ క్వెషన్ పేపర్ ఏదైతే ఉందో మీరు 2 ఏదే లాంగ్వేజ్ చూసుకుంటారో అట్ ఏ టైమ్ 2 లాంగ్వేజ్ కూడా మీకు డిస్‌ప్లే అవుతాయి స్క్రీన్ మీద క్వెషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 15థ్ పాయింట్ వచ్చి 1 అవర్ ముందే మేము ఏదైతే ఉందో ఎగ్జామ్ చేస్తాం, అలౌ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే కంప్యూటర్ ఇవన్నీ కూడా ఇష్యూ మనకి అవంతా ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ సెట్ చేసుకోవాలి కాబట్టి అవంతా కూడా ఇన్ఫార్మ్ చేస్తామంటున్నారు. ఇలా మొత్తంగా మనైతే క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ టెట్ నుంచి మనకు ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే గనక మీరు నాకు కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ ఏపీ టెట్‌కి సంబంధించి మనం హిందీకి మాక్ టెస్ట్ అనేటువంటిది ఇంకా ఇప్పటివరకైతే వెబ్‌సైట్‌లో రాలేదు కాబట్టి నేను ఆల్రెడీ చేస్తున్నాను. ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకైతే లైవ్‌లో ఉంటుంది క్లాసెస్. మళ్ళీ ఇంకెవరైనా చూడలేనట్లయితే గనక మీరు హిందీ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే గనక మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయాలనుకున్నట్లయితే గనక కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోయి మీరు అక్కడ వచ్చేటువంటి యూట్యూబ్ లైవ్ ఏదైతే ఉంటాయో ఆ లింక్స్ అన్ని కూడా అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకొని మీరైతే లైవ్ చూడవచ్చు. అలాగే అక్కడ మీ డౌట్స్ ఏవైనా ఉన్నట్లయితే అక్కడ అడిగినట్లయితే మీ యొక్క డౌట్స్‌కి అన్ని కూడా సమాధానాలు దొరుకుతాయి. అలాగే ఇక్కడ ఇంకా ఏమంటే మీకు ఏపీ టెట్‌కి సంబంధించి ప్రాక్టీస్ సెట్స్ ఇంకా మీకు ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ అవి కానివ్వండి. అలాగే ఈ ఏపీ డీఎస్సీ అండ్ డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి మొత్తంగా మనమైతే 129 ఎపిసోడ్స్ ఇంక్లూడింగ్ 5 గ్రాండ్ టెస్ట్ కూడా దాంట్లో ఉన్నాయి. సో అవి మీరు ఫ్రీగా చూడొచ్చు. దాని తర్వాత మీకు పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే కనుక ఫ్రీగా మీకు టెలిగ్రామ్ ఛానల్ అని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ నుంచి మీ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో బాగా దాన్ని యూజ్ చేసుకొని మంచి మార్కులు సాధించాలనేటువంటిది ఉద్దేశం అండి. సో మీకు అర్థమైంటే కనుక యూస్ఫుల్ అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో సీటెట్ నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. మళ్ళీ కొత్త డేట్ అనేటువంటి రావడం జరిగింది, ఎగ్జామ్ డేటు. వాటికి సంబంధించి నేను క్లియర్‌గా అయితే 2 వీడియోలలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ 2 వీడియోలు కూడా మీకు ఇక్కడ ఇస్తాను ఐ కార్డ్స్‌లోను, అలాగే కింద కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. సో మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి. మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్. మీరు జాగ్రత్త ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ ఇంకొక అప్డేట్ వీడియోగా కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.